తెలంగాణ, ఆంధ్రాలో పానీపూరి ఎంత ఫేమస్సో ముంబైలో ఈ పావ్ బాజీ కూడా అంతే ఫేమస్. సో ఈరోజు ముంబై స్టైల్లో పావ్ బాజీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకుని ఒక 1 కప్ వరకు క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు పొటాటో పీసెస్, 1 కప్పు టమాటో వేసుకుని, 1/2 కప్పు కాలీఫ్లవర్, అలాగే మటర్ కూడా వేసుకుని ఆ మునిగేంత వరకు వాటర్ వేసి కుక్కర్కి మూత విజిల్ పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవన్నీ మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ని సపరేట్ చేసేసి కుక్కర్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు స్టవ్ పై అయితే ప్యాన్ పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే బటర్ కూడా వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకుని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. 2 టీ స్పూన్లు ఉప్పు కూడా వేసుకుని ఆనియన్స్ని బాగా వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అవన్నీ కూడా బాగా మగ్గించుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పావ్ బాజీ మసాలా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి బాగా కలుపుకొని 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకుని బాగా కలిపి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాజీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పావ్ బాన్ తీసుకుని సెంటర్గా కట్ చేసుకోవాలి. అలాగే స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా బటర్, కొత్తిమీర వేసుకుని మనం రెడీ చేసుకున్న బాజీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా వీటిని. అప్పుడు దీనిపైన కట్ చేసుకున్న పావ్ బాన్ పెట్టుకుని పైన బటర్ వేసి మొత్తం అంతా కూడా అప్లై చేసి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఫ్లిప్ చేసేసుకుని అటువైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకొని తీసుకుంటే బాన్ కూడా రెడీ. మీరు ట్రై చేయండి. రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.